ఇక్కడ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పీరియడ్, ఎందుకంటే పాపగ్రహాలనే తృతీయంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి భూలాభాలు ఉండే అవకాశం ఉంటాయి, ధనలాభాలు ఉండే అవకాశం ఉన్నాయి. తర్వాత సహకరించే వారు ఎక్కువగా ఉండడము, సపోర్టింగ్ రోలింగ్ ఎక్కువ పాటించడము, వేరే వాళ్ళకి వీళ్ళ అడ్వైస్ సూచనలు వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు మంచిగా పైకి రావటం. మకర రాశి వారికి పోయిన సంవత్సరాల కన్నా చాలా ఉపయుక్తమైన సంవత్సరంగా ఈ షష్టగ్రహ కూటమి చెప్పబడింది. వాళ్ళకి రాబోయే ఉగాది ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమితో వచ్చేటువంటి ఉగాది మేలైన ఉగాదిగా గోచరిస్తుంది. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉందంటారా? దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా ఒక పరిష్కార మార్గం, రోడ్ మ్యాప్ వేసుకునే అవకాశం వీళ్ళకి మకర రాశి వారికి ఇదే. ఇంకా రోడ్ మ్యాప్ అనేది గ్యారంటీ పడిపోతుంది ఇక్కడి నుంచే వీళ్ళకి. మనం ఏం చేయాలో, మనం ఏం చేస్తున్నాము, ఇంకా సునాయాసంగా మనం గమ్యస్థానం చేరుకోవడం ఎలా అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అయితే వీరికి పరిహారాలు అవసరం అంటారా, లేకపోతే అవసరం లేదా? ఎట్లా? ఎంతకైనానమ్మా వీళ్ళకి గురువు పంచమం నుంచి షష్టంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా గురువు ఆరాధన చేయటం మంచిది. దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్రుడు కానీ, ఇక వాళ్ళ గురువుగా ఎవరైతే భావం చేస్తారో వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక కుంభరాశి వారి పరిస్థితికి వస్తే, కుంభరాశికి ద్వితీయ స్థానం, రెండో ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఆ ధన కుటుంబ వాక్ స్థానంలో ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలోకి శని కూడా ప్రవేశించబోతున్నాడు. ఇక వీరి కుటుంబ పరిస్థితి ఏంటి, ధనం పరిస్థితి ఏంటి, వాక్ మాట్లాడే మాట ఎలా ఉండబోతోంది, మొత్తం మీద ఎటువంటి సమస్యల్లోకి ఇరుక్కోబోతున్నారు? కుంభరాశి వారికి ఒక భారీగా జీవిత వ్యవస్థలో ఉండేటువంటి వారు కావచ్చు, వ్యాపారంలో ఉండేటువంటి వరకు భారీగా వీళ్ళు ఒక కుదిపే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది వీళ్ళకి కూడా ఇక్కడ కుంభరాశికి. ఎందుకంటే భారీగా మార్పులు వస్తాయి. ఎందుకంటే ద్వితీయ స్థానము శని వీళ్ళకి ఇప్పటిదాకా పీడిచ్చాడు విపరీతంగా. ఈవెన్ 2లో ఉండా కూడా పీడిస్తాడు అంటే తక్కువగా పీడిస్తాడు, తొందరగా ఎక్కువ పీడించాడు. అయితే రాబోయేటువంటి రాహు జన్మంలోకి వచ్చే సమయం ఏదైతే ఉందో పీడించడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భారీ మార్పులు అంటే ఉన్న స్థానం నుంచి మార్పులు చేసే అవకాశము. తర్వాత శుక్రుడు బుధుడు వక్రై ఉన్నారు కాబట్టి కొంత నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయంటే ఇంకోటి డిపెండెన్స్తో నిర్ణయాలు తీసుకోవటం. ఎందుకంటే వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు వీళ్ళకి. ఇప్పటిదాకా బాగా ఇబ్బంది పడ్డారు శని ద్వారా. అందుకని వీళ్ళకి ఏమైనా చెప్తే ఇందాము అనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అలా పోదామనే ఆలోచనతో. అదొకటి. రెండవది అంటే వీళ్ళకి ఇంకోటి గృహలాభంగానే భూలాభాలు, లిటిగేషన్ వ్యవహారాలు అవన్నీ పరిష్కారం అవుతాయి ఇక్కడ. ఏదో సెటిల్మెంట్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, స్థలపూర్వకంగా కావచ్చు, ఒక సెటిల్మెంట్ అనేది ఏర్పడే అవకాశం ఉంది వీళ్ళకి. ఇది ఒకటి. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ యొక్క శని రాహు వీళ్ళకి జన్మంలో ఉండి సప్తమంలో కేతు ఉండడం వల్ల అనుకున్న రీతిలో రోడ్ మ్యాప్ వీరు వేసుకున్నా కూడా అంచనాలకు దగ్గరగా ఉన్నా కూడా వెళ్ళలేకపోయే పరిస్థితి. ఎవరో ఒక ఆటంకాలు పరుస్తూ ఉంటారు. అంటే ఉన్నట్టుండి అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవటం పని అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎట్లాంటి పరిహారం తీసుకోవాలంటారు, ఎట్లాంటి దానాలు చేస్తే బాగుంటుంది? వీరికి ముఖ్యంగా ఈ యొక్క పరిష్కారం నుంచి బయటపడాలంటే దుర్గాదేవి ఆరాధన చేయటం, తర్వాత రాహుకాల దీపారాధన చేసుకోవటం. అట్లాగే వీరికి ఈ యొక్క బుధుడు కూడా అనుగ్రహం లేదు కాబట్టి వాగ్ధోరణి ప్రత్యేకంగా వీళ్ళకి వాక్కు సంపద కూడా తక్కువగా ఉండడం, మాట్లాడకపోవడం. అందుకని డిపెండెన్స్ తీసుకుంటారు. వేరే వాళ్ళ యొక్క ఆలోచన వ్యవహారాలు, వాళ్ళ అడ్వైస్, వాళ్ళ సలహాలు తీసుకొని ముందరకు వెళ్ళడం జరుగుతుంటుంది. కాబట్టి బుధుడు కూడా ప్రత్యేకంగా బాగుంటుంది. పెసర్లని అట్లానే మినుముల్ని, నువ్వుల్ని దానం చేయటం, ప్రదక్షిణాది కార్యక్రమాలు చేయటం, వీటి దానాలు చేయటం వల్ల మంచి పరిస్థితి ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఫైనల్గా మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారి పరిస్థితి ఏంటి? జన్మ రాశిలోనే ఇన్ని గ్రహాలు అంటే తల నొప్పిలాగా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? శుక్రుడి వల్ల కాస్త ఉపశమనం ఉండి బాగానే ఉంటుందంటారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి అంటే జన్మస్థలంలో శని, రాహులు, శుక్ర, బుధులు షష్టగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలి, జన్మంలో శని సంచారం చేస్తున్నాడు అంటేనే కర్మను పిండేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. వీళ్ళు చేసుకున్న కర్మ ఏదైతే ఉందో దాన్ని పిండేయడానికి రెడీగా ఉన్నాడు. అట్లనే జన్మంలో రాహు ఉన్నాడు, ఆల్రెడీ వీళ్ళని పెడుతున్నాడు రాహు. వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అప్పటికే వీళ్ళని అవతల మంచి చేసే పని రెచ్చగొట్టడము, తద్వారా వీళ్ళ నిరాశ నిస్పృహలతో ఉండడం, ఎప్పుడో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం జరగటము, ఆ సంఘటనని వీళ్ళు బేరీజ్ వేసుకుంటూ ఉండడం, మళ్ళీ జరుగుతుందేమో భయంతో ఉండటం,
భయాందోళనలు అనేవి కలుగుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి షష్టగ్రహ కూటం పెద్దగా వీళ్ళకి చాలా వరకు అసలు ఏ కోసాన కూడా బాగుండదు. ఒక శుక్రుడు జన్మంలో ఉన్నాడనే తప్ప ఆ స్థితి ఉచ్చస్థితి అనేనో లేకపోతే వక్రీకరణ మిగతా ఈ షష్టగ్రహం పెద్దగా ఫెచ్చింగ్ అయితే లేదు. ఆల్రెడీ వీళ్ళకి చతుర్థంలో కుజుడున్నాడు ఇక్కడ. దుర్వార్త శ్రవణాలు, మళ్ళీ కుటుంబంలో కలహాలు, బంధుద్వేషాలు, వాహనాలకు కానీ ప్రమాదాలు జరగటం, వీళ్ళు వెళ్ళే వాహనాల్లో కానీ లేదైనా ఒకటి అనుకుంటారు అప్పుల పాలు విపరీతంగా జరగటం, అనుకున్న రీతిలో సాధ్యం కాకపోవటం, అప్పులు తీర్చుకోవడానికి. తర్వాత గురువు కూడా తృతీయంలో ఉండటం, ఎవరిని వీళ్ళ సపోర్టింగ్ రోల్ లేకపోవటం, ఇవన్నీ కూడా మీన రాశికి ఒక డ్రాబ్యాక్స్. కాబట్టి మీన రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలు అన్ని పాలన చేసుకోవటం, గ్రహపీఠా స్తోత్రం చేయటం, ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం, సుందరాకాండ పాలన చేసుకోవటం, లాంటి చేయటం వల్ల ప్రశాంత చిత్తంగా ఆలోచన చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. నవగ్రహ ధాన్య దానాలు అన్ని దానం చేయడం కానీ, నవగ్రహ హోమం చేసుకోవటం కానీ, ఈశ్వరారాధన చేసుకోవటం కానీ మంచిది ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి, మేషరాశి వారు కావచ్చు, ఇటు ధనుస్సు రాశి వారు, ఇటు మీనరాశి వారు, కుంభరాశి వారు, ఇట్లా కొన్ని రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండి వారు మంచి పరిహారాలు చేసుకోవాలని కోరుకుందాం. అలాగే ఈ షష్టగ్రహ కూటమి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీరు స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు మరొక్కసారి నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. కామాక్షి.